మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? సార్ ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లల IQ 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd 4th క్లాస్లోనే వాళ్ళు KBC IITలో కూడా సెలెక్ట్. పిల్లలకి ఏ ఏజ్ నుండి బుక్స్ స్టార్ట్ చేయాలి అండ్ ఏ ఏజ్లో ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలి అనేది వాళ్ళ వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ వైజాగ్. 0 to 3 months ఉన్న పిల్లలకి కాంట్రాస్ట్ బుక్స్ అనేవి వాడాలి. ఇవి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్నవి చూస్ చేసుకోవాలి అండ్ ఇవి టమ్మీ టైం డ్యూరేషన్లో మనం వాళ్ళకి చూపిస్తూ యూజ్ చేయాలి. 3 months to 6 months ఉన్న పిల్లలకి మనం బోర్డ్ బుక్స్ అంటే ఇలా థిక్ కార్డ్బోర్డ్తో ఉన్న బుక్స్ కానీ క్లాత్తో చేసిన బుక్స్ కానీ యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఈ ఏజ్లో పిల్లలు అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా థిక్ పేపర్స్ ఉన్న బుక్ అయితే వాళ్ళు అది నోట్లో పెట్టుకున్న టేర్ అవ్వకుండా ఉంటుంది. 9 months ఉన్న పిల్లలకి అప్పుడే పిన్సా గ్రాస్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఫ్లాప్స్ ఉన్న బుక్స్, పాపప్ ఉన్న బుక్స్ అలాంటివి ఈ టైంలో మనం కొనాలి. అవి ఏంటంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసి అండ్ ఆల్సో టెక్స్చర్స్ ఉన్నవి కొంటే పిల్లలకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. 1 year దాటిన పిల్లలకి స్టోరీస్ అనేవి బాగా అర్థమవుతాయి. సో వాళ్ళకి ఇలా బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ అనేవి కొనవచ్చు. మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫాంట్, పెద్దగా ఉన్న ఫాంట్ అండ్ ఆల్సో కలర్ఫుల్ ఫొటోస్ ఉన్నవి చూస్ చేసుకుంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 years దాటిన పిల్లలకి ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు. సో వాళ్ళకి ఏది నచ్చితే అది, యూనికార్న్స్ నచ్చితే యూనికార్న్స్, ఫెయిరీ టైల్స్ నచ్చితే ఫెయిరీ టైల్స్, ఇలాంటివి కొని వాళ్ళకి చదివితే బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. I hope this video is helpful. Share to the parents who need to buy them. బుక్ కొన్న ఫస్ట్ 1 week లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు. For more such interesting videos, follow the Child Doctor on Instagram.